దశాబ్దాల క్రితం నుంచి కూడా ఇక్కడ రోడ్డు అనేది లేకుండా పోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆయన ప్రత్యేకమైనటువంటి ఈ గిరిజన గ్రామాల మీద దృష్టి పెట్టి త్రాగునీరు, కరెంటు, రోడ్డు మార్గాలు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకున్నారు. నాదుడు వచ్చి ఇక్కడ చేసేవాడు లేదు, చెప్పకూడదు. కానీ ఒక పవన్ కళ్యాణ్ సార్ వచ్చి మాకు అంత అభివృద్ధి చేస్తారు. కోట మీద ఇచ్చారు, ఇంకా కొన్ని సగలు మీరు కట్టుకుంటారు. మనమైతే ఇంతకుముందు కురిటి గ్రామం చూసాం. ఇప్పుడు పెదపాడు అనే గ్రామంలో చాపరాయి నుంచి పెదపాడు వెళ్ళేటువంటి ఈ హైవే నుంచి మనం అది చూసుకోవచ్చు. అది అరకు నుంచి అరకు వెళ్ళే గ్రామం. దాదాపు విశాఖపట్నం నుంచి అరకు, అటు భద్రాచలం, పాడేరు అటంతా కూడా ఇదే హైవే. అదంతా కూడా బాగా చేశారు. కాకపోతే ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఈ రోడ్డు అంతా కూడా మొత్తం సరిచేసి కలవట్లేసి ఈ రోడ్డు అంతా కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి. కొన్ని దశాబ్దాల క్రితం నుంచి కూడా ఇక్కడ రోడ్డు అనేది లేకుండా పోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆయన ప్రత్యేకమైనటువంటి ఈ గిరిజన గ్రామాల మీద దృష్టి పెట్టి వీళ్ళ మౌలిక సదుపాయాల మీద, డోలీ మోతల గురించి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని త్రాగునీరు, కరెంటు, రోడ్డు మార్గాలు వీటి మీద, ఎందుకంటే చదువుకోవడానికి వాళ్ళకి కరెంటు కావచ్చు, రావడానికి కావచ్చు, ఇంట్లో చదువుకోవడానికి కావచ్చు, లేదంటే ఏదన్నా ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఇదే రోడ్డు మార్గాన్ని వాళ్ళు ఉపయోగించుకోవడం అయితే జరుగుతుంది. ఎందుకంటే అటు ప్రెగ్నెంట్ లేడీస్ కావచ్చు, ఎన్నో డోలీ మూతలు ఇవన్నీ దాటుకుని మీరు ఇందాక మనం వచ్చినప్పుడు చూసుండొచ్చు, ఈ కాలువ దాటి అటుపక్కకు వెళ్ళాలి. ఇదంతా కూడా ఆల్రెడీ కొంత అటు బ్రిడ్జ్ నిర్మాణానికి కూడా కొన్ని పనులైతే జరుగుతున్నటువంటి పరిస్థితి. అది వెంటనే అయ్యేది, ఎందుకంటే అది చాలా ఎక్కువ బడ్జెట్తో కూడుకున్నది. అయినా కూడా దానికి కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం అందుతున్నటువంటి పరిస్థితి. అవి కూడా పనులు చకచక్క జరుగుతున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఏదైతే ముందు ఇక్కడ నుంచి కావాలో ఇవన్నీ కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి వరకు మనం ఫాస్ట్గా చేయొచ్చో అన్ని రోడ్లు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కొంతమంది ఇక్కడ నుంచి నడుచుకుంటూ వస్తున్నారు, వాళ్ళని కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీది ఏ ఊరమ్మా? ఇంతకు ముందు ఏమన్నా రోడ్ లేదమ్మా? అసలు రోడ్ అయితే మామూలు రోడ్, మట్టి రోడ్. పవన్ కళ్యాణ్ గారు వేసారా? నిజమేనా? నిజమేనండి. ఆయన వచ్చిన తర్వాత ఇక్కడ పెద్దపాడు అనే ఊర్లో వచ్చారు. మాకు మరి తెలియదు, మేము అక్కడ రాలేదు. ఆయన వచ్చారు, వచ్చిన తర్వాత ఈ రోడ్ వచ్చింది. అంతకు ముందు అయితే మామూలు రోడ్ ఉండేది, మట్టి రోడ్ అంతే. సో ఇదనమాట, అంటే ఆయన వచ్చిన తర్వాతే ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి రోడ్లు అయితే వేయటం జరుగుతుంది. మనం ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇప్పుడిప్పుడే, ఇంకా ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయితే కనుక ఈ కాస్త లెక్క కూడా ఇక్కడ నుంచి అటుపక్కకు వెళ్ళడానికి కూడా పూర్తయ్యేటువంటి అవకాశం ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు నిధులకు సంబంధించి అవి కూడా విడుదల చేసేస్తే ఈ రోడ్డు కూడా, అంటే కొన్ని దశాబ్దాల కళ పూర్తి స్థాయిలో వాళ్ళ ముందుకు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే చాలామంది ఇక్కడ నుంచి కార్లు కావచ్చు, టూరిజం కావచ్చు, ఇక్కడికి టూరిస్టులు కావచ్చు వచ్చి వెళ్ళటం అనేది కేవలం పవన్ కళ్యాణ్ గారు ఈ రోడ్డు మార్గాన్ని కాస్తో కూస్తో బాగు చేయటం వల్లే వాళ్ళకి ఈ అవకాశాలన్నా దొరుకుతున్నాయి. ఇంకా పూర్తి స్థాయిలో ఇవి టూరిజం బయట నుంచి వచ్చే వాళ్ళకి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కావచ్చు ఉపయోగపడాలంటే ఈ ఒక్క బ్రిడ్జ్ నిర్మాణం కూడా పూర్తి చేసేస్తే అంతా వీళ్ళకి 100% అన్ని వసతులు కల్పించినటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఆ విలేజ్కి కూడా వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. అక్కడ పవన్ కళ్యాణ్ గారు అక్కడ కూడా ఒక మీటింగ్ పెట్టి అక్కడ ఉన్నటువంటి సీసీ రోడ్లు, ఇంకా రోడ్డు మార్గం ఇదంతా కూడా ఎక్కడి వరకు వేశారు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు పవన్ కళ్యాణ్ గారి గురించి, ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ గురించి ఏమనుకుంటున్నారు అనేది కూడా తెలుసుకున్నాం. అమ్మా, మీది ఏ ఊరమ్మా? పెదపాటనా? ఇది ఈ రోడ్డు ఇంత ముందు ఎలా ఉండేదమ్మా? ముందు బాగాలేదు, అసలు బాగాలేదా? ఎప్పుడు వేసారమ్మా ఇది?
ఇది మొన్నటి వేసారు. ఎన్ని రోజులు అవుతుందో, నెల అవుతుందా? నెల కాదు, ఆ, ఒక 5 రోజులు ఇలా అవుతుంది. అంతేనా? అంతే. అంతకు ముందు మట్టి రోడ్డేనా? మట్టి రోడ్డు. వెళ్ళడానికి ఇబ్బందిగా ఉండేదా? ఇబ్బంది ఉండింది. ఎక్కడ వరకు ఉందా మీ రోడ్డు? లోనకి వెళ్ళారం బాబు. కొత్త ఊర్లో కూడా మంచిది లేదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వేసారంటున్నారు, నిజమేనా మీ రోడ్డు? ఆయన వేసిందేనా? ఆయనదే. మీరు మీ ఊరు వచ్చారా? పెద్దపాడు వచ్చారా? మా ఊరు వచ్చారు. ఏమన్నారమ్మా? ఏమంటే మాకు రోడ్ లేదు బాబు, మంచి ఇల్లులు కూడా లేవు, స్కూల్ బిల్డింగ్ లేదు, అంగన్వాడీ ఆఫీస్ లేదు అని ఏమన్నారమ్మా? అన్ని ఇస్తా అన్నారా? అన్ని ఇస్తాను. ఇచ్చారా ఏమన్నా? ఇచ్చారు, ఈ రోడ్ ఇచ్చారు, మరి మిగతావి కూడా ఇస్తా అన్నారా? మిగతా కూడా ఇస్తాను. ఓకే, మా బాగానే చూసుకున్నారా? మొన్న ఏవో కొంచెం పంచి పెట్టారు, వేరే కూడా అన్నారు, చీరలు చెప్పులు కూడా ఇచ్చామన్నారు. ఇచ్చారు, ఇదిగో చెప్పులు. చెప్పులు అయ్యానమ్మా? ఓకే ఓకే, పవన్ కళ్యాణ్ గారు పంపించినాయనా? ఓకే. ఇది మొత్తం అంతా కూడా డుమ్రిగూడ విలేజ్ అనమాట. ఇది పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత శాంక్షన్ చేసినటువంటిది. ఇదంతా స్కూల్ నిర్మాణం కూడా జరుగుతుంది ఇక్కడ. ఇది పాత స్కూల్ అనమాట, మనం చూడొచ్చు. ఈ పాత స్కూల్ అనేది ఎంతలా పాత అయిపోయిందో, దీని మీద చదువుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉండటం. పవన్ కళ్యాణ్ గారు దీనికి వచ్చిన తర్వాత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని స్కూల్ నిర్మాణం కూడా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకుని ఆయన నిర్మాణం చేసేటువంటి స్కూల్స్ అన్నమాట ఇవి. పవన్ కళ్యాణ్ గారు మొన్న ఈ విలేజ్ విజిట్ చేసినప్పుడు వాళ్ళకి మాట ఇచ్చారు, అన్నట్టుగానే నిధులు కూడా శాంక్షన్ చేయించి పనులు కూడా మొదలుపెట్టినటువంటి పరిస్థితి. ఇది పెదపాడు డుమ్రిగూడ. ఇదంతా కూడా విలేజ్, చాలా ప్రకృతి మధ్యలో చాలా అందంగా ఉండేటువంటి ఈ విలేజ్ కూడా. ఈ రోడ్డు అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు వేయించినటువంటి రోడ్లు ఇవన్నీ కూడా. ఏ ఊరమ్మా మీది? ఇది ఏ ఊరు అమ్మా? పెదపాడా? ఈ రోడ్లో ఎవరు వేసారమ్మా? పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత పని, అంతకుముందు లేదా రోడ్డు? అమ్మా, పవన్ కళ్యాణ్ తెలుసా మీకు? మీ ఊరు వచ్చారా? మీ పేరేంటి? నా పేరు ఏడుబోయి కొంసిల. ఈ ఊరికి వచ్చారా పవన్ కళ్యాణ్ గారు? వచ్చారు. ఈ రోడ్లు ఆయన వేసారంట, నిజమేనమ్మా? నిజమేనా? స్కూల్ కూడా కడుతున్నారంట, ఆయన వచ్చి ఆయన కట్టిస్తున్నారా? ఎలా అనిపించిందమ్మా? మొన్న ఇయ్యో పంపించారట కదా ఇక్కడికి, ఆయన చెప్పులు కూడా ఇచ్చారు ఆయనేనా? చెప్పులు ఇవేనా చెప్పులు? చెప్పులు ఇవే ఆయన పంపించినాయనా? ఎలా అనిపించింది పంపించినప్పుడు? పవన్ కది ఇచ్చింది. ఎలా అనిపించింది ఇచ్చినప్పుడు చెప్పులు? చెప్పులు బాగానే ఉందిలే. బాగుందా? బాగా చూసుకుంటున్నారా మిమ్మల్ని? బాగా చూస్తున్నారు. చెప్పండి అన్న, ఎక్కడ కూర్చున్నారా పవన్ కళ్యాణ్ గారు ఇంత ముందు వచ్చినప్పుడు? ఇక్కడ కూర్చున్నారండి. మాది పేదపడ విలేజ్ అండి. పవన్ కళ్యాణ్ గారు సార్ చాలా మంచి రోడ్డు ఇది మొత్తం ద్వారా అవుతుంది సార్. ఆయన వేయించారా? ఆయన వేయించారు. స్కూల్ కూడా ఆయనే కట్టిస్తున్నారు అన్నారు, నిజమేనా? స్కూల్ కూడా అతనే సార్. అతనేనా? ఇప్పటి వరకు స్కూల్ ఆ స్కూలేనా? పాతదేనా? అవును సార్, ఇప్పుడు ఇంకా కొత్తది ఇప్పుడు మళ్ళీ ఇది కట్టిస్తున్నారు. ఎలా అనిపించింది మీ ఊరికి? మీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికి చెప్పులు కూడా పంపించారట? చెప్పులు అందరికి పంపించారు సార్. అది పవన్ కళ్యాణ్ సార్ పంపించారు అందరికి. మరి రోడ్డు మొత్తం బిల్లు బాగా చూసుకుంటున్నారా? ఎందుకని ఎవరికి ఎప్పుడు పంపించలే పవన్ కళ్యాణ్ గారు? మీ ఊరికి ఎందుకు పంపించారు? అదే మా ఊరికి పంపించారు సార్, ఇది ఫస్ట్ టైం. బాగా చూసుకుంటున్నారా? ఓకే. మొత్తం 360 మందికి ఎంత ఇచ్చారు, చెప్పులు పంపించారు. మామిడి పళ్ళు కూడా పంపించారు, కానీ ఆ గడ్డకి మళ్ళా రిటర్న్ అయ్యి బండి రాక మళ్ళా కురుడికి ఇచ్చారు సార్. కురుడికి ఇచ్చేసారు ఓకే, బండి రాలేక. వాడు రావడం బట్టి మాకు బీట్ రోడ్ కూడా అయిపోయింది. తర్వాత స్కూల్ బిల్డింగ్, అంగన్వాడీ బిల్డింగ్ కూడా మొత్తం సీసీ రోడ్ కూడా అయిపోయింది.
ఇంతకుముందు ఇప్పటి వరకు అయితే ఎవరు చేయలేదు. అప్పుడు ఏ నాదుడు వచ్చి ఇక్కడ చేసేవాడు లేదు. చెప్పకూడదు కానీ ఒక పవన్ కళ్యాణ్ సార్ వచ్చి మాకు అంత అభివృద్ధి చేస్తున్నాడు. కాదన్న కాదు, ఏ ఇక్కడ ఆయన గెలవలేదు. ఆయన కానీ మాకు అభివృద్ధి చేస్తున్నారు. మీరు ఓటేయలేదు కానీ అభివృద్ధి చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషిస్తున్నాం మేము కూడా. ఓట్ల కోసం చూసుకునే వ్యక్తి అంటారా ఆయన? అలాంటి వ్యక్తి కాదు. వాడికి ప్రతి వాడికి ఒక అభివృద్ధి చేయడానికి గిరిజన బిడ్డ అదే అనమాట. అయితే వాడికి మనకి వచ్చి చాలా రావడం కూడా చాలా అదృష్టము. మాకు చాలా దేవుడాలకు వచ్చి చాలా ఆనందిస్తున్నాం. ఎప్పుడు ఎవరికి పంపించలేదు ఇలా చెప్పులు. మన గిరిజనల్లో ఒక ఏజెన్సీ వాడు ఒక ఎమ్మెల్యే కూడా మినిస్టర్లు కూడా అయ్యారు కానీ జేబు నుండి ఒక 10 రూపాయలకి ఎవరికి పెట్టలేదు. ఇక్కడ గెలిచిన వాళ్ళు కూడా ఏం పెట్టలేదు. కనీసము ఇక్కడ చెప్పకూడదు కానీ ఈ గిరిజన బిడ్డలు ఎలాగున్నారు, గిరిజన బిడ్డ ఎలాగున్న రేట్ అనేది కూడా వచ్చి కనీసం సూపు కన్ను కూడా లేదు. కానీ అలాంటిది మనకి పవన్ కళ్యాణ్ సార్ వచ్చి ఒక దేవుడాలకు వచ్చి మనకి చాలా సంతోషించాడు. అన్ని విధాలుగా మాకు 70 గడపల కోసం ఇంత పెద్ద రోడ్డు వేయించారు మీకు, మీకోసమే. ఇంత ముని సంవత్సరాల్లో ఎవరు చూడలేదు. నిజమేనా బాబాయ్? మీ 70 కుటుంబాల కోసం ఇంత పెద్ద రోడ్డు కొండలు తవ్వుకునే నిజం. ఎలా అనిపించింది? చెప్పులు పంపించారు ప్రత్యేకంగా ఆయనకి ఎక్కడి నుంచి చెప్పాలి. మనకి బీట్ రోడ్డు మీద ఈ ఆడపిల్లలు ఆడొచ్చిన మూమెంట్ లో చెప్పలు లేకుండా నడిచిన వల్ల చూసి ఆహా ఈ గిరిజన పీఠాలు ఇలాగున్నారని ప్రత్యేకించి మళ్ళీ 360 జతల చెప్పులు పంపించారు. నడవడానికి చాలా ఇంట్రెస్ట్ ఉంది సార్, చాలా ఆనందం. ఎందుకంటే మరి తుప్పలు డొంకలు ఇవి షార్ట్ కట్ ఏం లేదు కదా. నడిసే వాళ్ళ అయినా వెళ్ళడం ప్రియే రావడం ప్రియే, అంత ఆనందంగా ఉంది. అంటే మార్కెటింగ్ తరలించాలంటే ఇప్పుడు అల్లము పండిస్తాము, పిప్పలు, అల్లము, కాఫీ, మంచి మిరియాల ఇవి పండించేస్తాం. జస్ట్ మాకు ఏంటంటే ప్రాబ్లము చాప్రా ఇది ఉంది కదా బాగు, అది చిన్న బ్రిడ్జ్ అయిపోతే మాకు అవైలబుల్ అది కూడా అన్ని ఉత్పత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే, అంటే మీరు కూడా బయటికి వెళ్ళి వ్యాపారం ప్లస్ పండించాలి. ఇప్పుడు 10 బస్తాలు 20 బస్తాలు 50 బస్తాల వరకు మేము పండిస్తాం సార్. ఒక కుటుంబానికి 2 3 5 కన్నా ఎక్కువ ఉన్నారు. అదే ఒక 5 బస్తాలు పండారు, 5 బస్తాలు మోస్తాం. మిగతా 50 ఒక 20 30 బస్తాలు ఉంది అనుకో, ఒక 20 బస్తాలు మిగిలిపోతుంది. మరి ఎవరు మోస్తాడు? అదే ఆటో సౌకర్యం ఉంటే, రోడ్ సౌకర్యం ఉంటే మీరు బయటికి వెళ్ళి అమ్ముకోవచ్చు, మీరు సంపాదించుకోవచ్చు. గవర్నమెంట్ కూడా మీరు డబ్బులు ఇచ్చినట్టు అవుతుంది. కాఫీ పెంచుకోవడానికి అరకు కాఫీ అనేది ఒక బ్రాండ్ చేసి అదే సార్. మొన్న కూడా రీసెంట్ గా పోయిన గత నెలలో కూడా ఎనర్జీస్ స్కీమ్ మీద మనిషికి 700 చొప్పున మొక్కలు కూడా శాంక్షన్ చేశారు. అవి కూడా ఆల్రెడీ జరిగింది. కాఫీ సిల్వరు, ఏది మామిడి, నర్ర మామిడి, ఇవి టేకు, ఇవంతా టోటల్ సప్లై చేశారు. అవి కూడా ఇవ్వడం జరిగింది. చెప్పండి బాబాయ్. బాబాయ్ నాకి 2 ఎకరాలు 10 సెంట్లు ఉంది కాఫీ. కాఫీ వేసారా? వస్తుంది సార్. హైయెస్ట్ ఇతందే, హైయెస్ట్ కాఫీ, మంచి మిరియాల. అంగన్వాడీ బిల్డింగ్ కానీ, స్కూల్ బిల్డింగ్ కానీ, అదిగో ఏది బేస్మెంట్ కూడా అయిపోయి పిల్లర్స్ ఒక దసరా పైన అయిపోతే అది దేవుడు ఎరుగు. ఫాస్ట్ గానే రోడ్ ఎన్ని రోజులు వేసారు? ఫాస్ట్ గానే ఫాస్ట్ గా ఒక 5 రోజులు అనుకుంటా. 5 రోజులు కంప్లీట్ అయిపోయింది సార్. మనకి ఎందుకంటే రెస్ట్ లేకుండా వర్షాలు ఒకటి మాకు లేదంటే 3 డేస్ పడుతుందట. కానీ మనకి వర్షపాతం కొద్దిగా తగ్గడం లేదు. అంటే ఇక్కడ ఊళ్ళో కూడా సీసీ రోడ్లు వేస్తారు దానికోసం. ఓకే, అన్ని రెడీ చేసి పెట్టుకున్నారు. కాదు పవన్ కళ్యాణ్ సార్ చెప్పింది ఏంటంటే ఇక్కడ మంచం వేసాము, అడ్డతాడు మంచం వేసి దానిపైన ఒక పందిరి వేసాము. మంచి కూలింగ్, మామిడి రొడ్డలు, మంచి చిగురు వేసాం. మంచి కూలింగ్ తో ఉంటుంది. మంచం మీద కూర్చోబెట్టమంతే. అడ్డ తాడు మంచం కావాలంటే అడ్డతాడు మళ్ళీ వస్తా అన్నారా? మరి మళ్ళీ 6 నెలల తర్వాత వస్తాం.
వాటర్ ఎప్పుడెప్పుడు వస్తుంటాయి? రెండు ఒకసారి చూపించండి వాటర్ అవి కూడా. టైం టు టైం సార్. ఇది టైము అంటే డైలీ వస్తాయా? డైలీ అంటే డైలీ వస్తది. ఉదయము సాయంకాలం అంతే. ఆన్ ఆఫ్ రోజు పొద్దున సాయంత్రం. ఆన్ ఆఫ్ సార్. మంచినీళ్ళే అంటే తాగొచ్చు. ఇంతకు ముందు బురద నీళ్ళు వచ్చాయంట, నిజమేనా? అంటే పక్కన ఊర్లో కూడా బురద నీళ్ళు వచ్చాయి. అటు ఇప్పుడు మంచి నీళ్ళు ఉన్నాయా సూపర్ సూపర్ తాగటానికి? ఓకే. సూపర్ చూడక్కర్లేదు. ఇంత ముందు వర్షాకాలం వచ్చిందంటే హాస్పిటల్స్ పాలైపోయేవాళ్ళట కదా, హాస్పిటల్ కి వాటర్ తాగి. రోడ్ రావడము ఇంత హంగామా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ ముఖ్యమంత్రి వచ్చే రోజుల్లో అయితే చూడలేం, భయంకరం. ఇప్పుడు చూడడానికి అది ఒక లెక్క ఉంది. ఓకే. ఇక్కడ వరకు కూడా అన్ని ఇళ్ళు కిందకి ఇంకా ఉన్నాయా? ఉన్నాయి సార్. ఇక్కడ వరకు రోడ్లు వేసుకోవచ్చు మీరు. అది మొత్తం తిరిగాడు సార్ అవసరం ఉంటే. తిరిగారా? లేదు సార్ తిరగలేదు. మాత్రం అక్కడ వరకు వచ్చేసరికి అన్ని ఎక్కడికక్కడ ఇంటింటికి వచ్చేసినాయి మీకు వాటర్ నీళ్లు. ఇంటింటి కొల్లాయి, ఏ డోకలేదు, వాటర్ కి డోకా లేదు మీకు. మన పీటీసీ కోట నుండి మన రాష్ట్రం ఇచ్చారు కదా పథకం ఇల్లు, ఎక్కడికక్కడ ఇంటి దగ్గరలోనే పంపులు ఇచ్చేసారు. అన్ని ఏ ఇంటికి వాళ్ళకి ఉండేది. ఇదంతా మరి పీటీసీ కోట మీద ఇచ్చారు. ఇంకా కొన్ని సగలు మీరు కట్టుకోండి. సగము స్లాబ్ వేస్తారు. పవన్ కళ్యాణ్ గారు తెలుసా మీకు? ఈ ఊరు వచ్చారంట, నిజమేనమ్మా? వచ్చారా? రోడ్లో వేసారంట, నిజమేనా? చూస్తున్నారా? బాగానే చూస్తున్నారా? ఓకే. ఇదంతా కూడా పెదపాడే మొత్తం, ఆ మూల వరకు కూడా. ఓకే, అక్కడ వరకు కూడా పెదపాడే. ఓకే, అందరు ఇల్లు కూడా కట్టేసుకుంటున్నారు. అడుగుదాం. అమ్మా మీ పేరు? మీ పేరేంటమ్మా? శిరీష. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వచ్చారమ్మా? వచ్చారా? రోడ్లు వేసారంట, నిజమేనా? ఆయనేనా? అప్పుడు వేస్తామని చెప్పి వేసారా? స్కూల్ కూడా కడుతున్నారంట, నిజమేనా? బాగుందా మరి? అన్ని ఇస్తున్నారా? అన్ని బానే ఉన్నాయా? బాగా చూసుకుంటున్నారు? మొన్న చెప్పులు ఇవి కూడా పంపించారట. ఎలా అనిపించిందమ్మా? ఇంతవరకు ఎవరిని పంపించారా అలాగా? గవర్నమెంట్ బాగా సపోర్ట్ ఇస్తుందా మరి? గవర్నమెంట్ కాఫీకి వీటికి పండించడానికి అదే మొక్కలు మొన్నే అన్నాను కదా, మొక్కలు కాఫీ మొక్కలు కోరుకున్నాము. పవన్ కళ్యాణ్ సార్ కూడా కోరుకున్నాం. అడిగారా? అడిగా మొక్కలు కావాలంటే ఒక స్పాట్ మరి ఇచ్చారు, ఇచ్చేసారు మొక్కలు. డిజైన్ లో అందులో ఏది సూటబుల్ అవుతుంది అన్నది అది ఓకే చేసి కడతామన్నట్టు న్యూస్ సార్ మాకు. ఓకే, అది అంటే ఆల్రెడీ మూడింట్లో ఏది శాంక్షన్ అయింది, డిజైన్ లో డిజైన్ అది మూడింట్లో ఏది మీకు నచ్చింది అందులో పెడతామన్నట్టు సార్ కూడా జరిగింది. బాగుంది, ఏది కరెక్ట్ గా అందులో టాలీ అవ్వాలట అని చూసే వాళ్ళకి కొద్దిగా అట్రాక్షన్ కనిపించడానికి, మరి షూటింగ్ స్పాట్ అందులో నుంచి కూడా అమౌంట్ రావాలి కదా, డబ్బు టూరిజం నుంచి కూడా వచ్చేలాగా నుంచి కూడా బాగా సపోర్ట్ అందుతుంది గవర్నమెంట్ నుంచి. బాగా భారీ అంటే ఇక్కడ నుంచి లగాయతు సుంకర్మెట్ట వరకు సుమారుగా ఒక 200-300 ఇది విలేజ్లు ఉన్నాయి. ఓకే, సుంకర్మెట్ట వెళ్ళిపోవచ్చు సార్, వెళ్ళిపోవచ్చు త్రూ డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. అలాగుంది రూటు. అందుకని మా బాధ ఎవరు వచ్చినా వేడుకోవడము
ఆ బ్రిడ్జ్ ఒకటి అయిపోతే ఇప్పుడు అన్ని నెరవేరాయి ఆ? మొత్తం మీరు అన్ని కోరుకున్నాయన్ని ఒకటి ఒకటి నెరవేరాయి కాదు ఇక్కడ మామూలుగా అయితే ఫుల్ బడ్జెట్ అంటే బ్రిడ్జ్ ఒకటి అయిపోతే ఇంకా ఇవి నెమ్మదిగా సెటరేట్ అయిపోతాయి. అన్ని అది వచ్చేస్తాయి కొన్ని కోట్లు ఏం కదా సార్, లేదు సార్, మరి మనకి మామూలు బ్రిడ్జి- కాదు కదా. బ్రిడ్జి ఒకటి అయిపోతే బ్రిడ్జ్ అయిపోతే కొన్ని అన్ని కోట్ల అయిపోతాయి. రూపాయలతో కూడుకున్నది కాబట్టి కొంచెం లేట్ అవుతుంది కొద్దిగా లేట్ అవుతుంది. ఈ బ్రిడ్జ్ ఇవి సీసీ రోడ్లు మరి అంగన్వాడి ఇవి అంటే ఏదో ఒక బడ్జెట్, చిన్న బడ్జెట్ అంటే అయిపోతుంది, కానీ పెద్ద బడ్జెట్ కదా అది. అవును. కొన్ని కోట్లు మొత్తానికి మీ అంటే కళలు నెరవేరుతున్నాయి చాలా. ఎన్నో సంవత్సరాల నుంచి మీరు వేసి చాలా చాలా Thank you. ఆనందం. చెప్పాను కదా ఇందాకే, నడవడానికి కూడా ఇంట్రెస్ట్ ఉంది. అటు నుంచి రావడం పోవడం ఒక్కటి ఇద్దరు హాస్పిటల్ కొడుతూ ఇలాగ వస్తాం మరి ఎలాగా